హలో కుషికేం నేమ్స్ ఫర్ యూ ఆల్. ఈ రోజు నేను మీ ముందుకి నీట్ 2025 లో జరిగిన క్వశ్చన్ పేపర్ కి సంబంధించి కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో ప్రతి క్వశ్చన్ కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్ లో భాగంగా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ముందుకు వచ్చేసాను. ఈ రోజు ఈ వీడియోలో మనం చూడబోయే క్వశ్చన్ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ జామెట్రికల్ ఐసోమర్స్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సిస్ అండ్ ట్రాన్స్ఫర్ ఐసోమర్స్ ఆఫ్ ద కాంపౌండ్స్ గురించి అయితే క్వశ్చన్. అయితే ఈ రోజు ఈ వీడియోలో ఈ క్వశ్చన్ కి డిస్కస్ చేసేదానికంటే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కి అయితే ఆన్సర్ ఒకసారి చూసేద్దాము. దాని తర్వాత ఈ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ చూద్దాము. సో నేను లాస్ట్ వీడియోలో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అయితే ఇదనమాట. ద అయానిక్ రేడియస్ ఆఫ్ ద క్రోమియం ఈజ్ మినిమం ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాను. ఈ 4 ఆప్షన్స్ లో క్రోమియం అయాన్ అనేది, క్రోమియం ఆటమ్ అనేది సెంట్రల్ ఆటమ్ గా ఉంది. సో ఈ క్రోమియం ఆటమ్ కి సంబంధించిన ఏ రేడియస్ చాలా తక్కువ ఉంటుంది అనేది అయితే క్వశ్చన్ అనమాట. ముందు ఈ ఆప్షన్స్ అన్ని ఒకసారి కనుక చూస్తే మనకి ఇక్కడ CrF3 అన్నాము. F కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ మైనస్, క్రోమియం కి X అనుకుంటే X ప్లస్ 3Fs ఉన్నాయి, -1 = 0 అంటే X వాల్యూ వచ్చేసి నాకు +3 అవుతుంది అనమాట. క్రోమియం కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ +3 ఇక్కడ, అలాగే ఇక్కడ కూడా +3 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా 2x ఎందుకు తీసుకున్నామంటే 2 క్రోమియమ్స్ ఉన్నాయి కాబట్టి 3 × ఆక్సిజన్ కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ -2, సో విల్ బి ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా నాకు X వాల్యూ అనేది +2నే వస్తుంది. సో ఇక్కడ కూడా క్రోమియం కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ +2. కానీ ఇక్కడ క్రోమియం కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, పొటాషియం కి ఆక్సిడేషన్ స్టేట్ +1 × 2 ప్లస్ ఒక క్రోమియం ఉంది కాబట్టి X ప్లస్ 4 × -2 = 0. సో ఇది నాకు 2 ప్లస్ X -8 = 0. X వాల్యూ అనేది నాకు +6 అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మిగిలిన వాటన్నిటిలోనూ X వాల్యూ మిగిలిన వాటన్నిటిలోనూ ఆక్సిడేషన్ స్టేట్స్ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది, +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది, అలాగే ఇక్కడ నాకు +6 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. ఎప్పుడైతే పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ మాక్సిమం ఉంటుందో అక్కడ మనకి స్మాలెస్ట్ అయోనిక్ సైజ్ అయితే ఉంటుంది, డ్యూ టు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అవర్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్. జెడ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మనకి రైట్ ఆన్సర్ అయితే వస్తుంది ఇప్పుడు K2CrO4 లో Cr కి సంబంధించిన అయోనిక్ రేడియస్ అన్నింటికంటే స్మాలెస్ట్ అన్నమాట. ఓకేనా? ఎవరైతే ఈ ఆన్సర్ కరెక్ట్గా గెస్ చేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే ఈ వీడియోలో మనం చూడబోతున్న నీటికి సంబంధించిన 2025 నీటికి సంబంధించిన క్వశ్చన్ అయితే ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ కెన్ ఎగ్జిస్ట్ యాజ్ అ సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్. సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్గా ఏ కాంపౌండ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి? నేను మీకు 4 ఆప్షన్స్ అయితే ఇస్తున్నాను. ఈ 4 ఆప్షన్స్ మనకు క్వశ్చన్ పేపర్లో అయితే వచ్చాయి. సో అదేంటంటే 1,2 డైమిథైల్ సైక్లోహెక్సేన్, అలాగే నెక్స్ట్ది Pent1-ene, అలాగే థర్డ్ వన్ వచ్చేసి 2-methyl hex-2-ene, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి 1,1 డైమిథైల్ సైక్లోప్రోపేన్. సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఉన్న ఈ నేమ్స్ని బట్టి మనం ముందు ఒక స్ట్రక్చర్ రాయాలి. ఆ స్ట్రక్చర్ రాసినప్పుడు మనకి డబుల్ బాండ్కి అటువైపు ఇటువైపు సేమ్ స్ట్రక్చర్ ఉన్న మాలిక్యూల్స్ సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఉండడానికి కనుక పాసిబిలిటీ ఉంటే అప్పుడు అవి మనకి సిస్ ట్రాన్స్ ఐసోమర్స్ అనేది చూపిస్తాయి అని చెప్పొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆప్షన్కి సంబంధించిన ఫస్ట్ మాలిక్యూల్ కి సంబంధించిన స్ట్రక్చర్ అర్థం చూద్దండి. డైమిథైల్ సైక్లోహెక్సేన్ అంటే సైక్లోహెక్సేన్ 6 కార్బన్స్ ఉన్న ఒక సైక్లిక్ చైన్. ఏన్ అన్నాడు కాబట్టి అన్ని సింగిల్ బాండ్స్. సో 1,2 ఫస్ట్ పొజిషన్లోను CH3, సెకండ్ పొజిషన్లో కూడా CH3 ఉందన్నమాట. సో ఇది మనకి 1,2 డైమిథైల్ సైక్లోహెక్సేన్ అనమాట. అలాగే నెక్స్ట్ సెకండ్ వచ్చేసి Pent1-ene. పెంట్ అంటే మనకి 5 కార్బన్స్ ఉండాలి. సో 1, 2, 3, 4, 5 ఈ 5 మనకి 5 కార్బన్స్ ఉన్నాయి. ఈ 5 కార్బన్స్ కి మధ్యలో ఫస్ట్ కార్బన్ కి సెకండ్ కార్బన్ కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది, మిగిలినవన్నీ సింగిల్ బాండ్స్ అనుకున్నాము. సో ఇలా ఉన్నాయి. సో ఇది నాకు H2 అవుతుంది. ఇది H ఎందుకంటే 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజన్, ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్లు ఇక్కడ వస్తాయి, 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 హైడ్రోజన్స్ వస్తాయి, ఇక్కడ H3. ఇది దీనికి సంబంధించిన స్ట్రక్చర్ అనమాట. అలాగే థర్డ్ మాలిక్యూల్ వచ్చేసి 2-methyl hex-2-ene. సో 1, 2, 3, 4, 5, 6 కార్బన్స్. సెకండ్ కార్బన్ కి థర్డ్ కార్బన్ కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది. అలాగే సెకండ్ కార్బన్ మీద నాకు CH3 ఉంది. సో ఇక్కడ 2 CH3లు అడ్జసెంట్ లో ఉన్నాయి. సో ఇక్కడ నాకు సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమరిజం అయితే నాట్ పాసిబుల్ అనమాట. అలాగే ఇక్కడ కూడా డబుల్ బాండ్ కి ఒకవైపు 2 హైడ్రోజన్స్ ఒకే కార్బన్ కి అటాచ్ అయ్యాయి. సో ఇక్కడ కూడా నాకు సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమరిజం అయితే నాట్ పాసిబుల్. అలాగే నెక్స్ట్ వన్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనకేంటి 1,1 డైమిథైల్ సైక్లో
సైక్లోప్రోపేన్ అంటే ప్రోప్ అంటే 3 కార్బన్స్ ఉండాలి. 1 2 3 కార్బన్స్. అలాగే ఒకటే కార్బన్ మీద నాకు CH3 అండ్ CH3 ఉన్నాయి. సో దేనికి ఏ కార్బన్కి అయితే 2 సిమిలర్ గ్రూప్స్ అటాచ్ అయి ఉన్నాయో దానికి నేను సిస్ అండ్ ట్రాన్స్ అయితే చెప్పలేను. మరి దీనికి మాత్రమే మనము సిస్ అండ్ ట్రాన్స్ అని చెప్పగలము. యాక్సియల్ అండ్ ఈక్విలేటరల్ డయాగోనల్ డైరెక్షన్లో మనకి ఈ CH3 అండ్ H ఉన్నాయి కదా, అవి సిస్ అండ్ ట్రాన్స్ డైరెక్షన్స్లో ఇవి ఓరియంట్ అయి ఉండడానికి మనకి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో నాకు రైట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అనమాట, 1,2 డైమిథైల్ సైక్లోహెక్సేన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎండ్ చేయడానికంటే ముందు నేను మీకోసం ఈ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడగబోతున్నాను. ఈ క్వశ్చన్ ఏంటి అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ విల్ ఫార్మ్ మోస్ట్ స్టేబుల్ బైవాలెంట్ యానయాన్? బైవాలెంట్ యానయాన్ ఏది ఫామ్ చేస్తుంది అనేది అయితే క్వశ్చన్ అనమాట. సో నేను మీకు తీసుకొచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఆప్షన్ అయితే ఫ్లోరిన్, ఆక్సిజన్, క్లోరిన్ అండ్ ద ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నైట్రోజన్. వీటికి సంబంధించిన ఆన్సర్ చాలా చాలా ఈజీ ఆన్సర్, మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలము. ఎవరైతే ఐడెంటిఫై చేస్తారో వాళ్ళైతే కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ అయితే నాకు తెలియజేయండి. ఐ విల్ సీ యూ విత్ అనదర్ వీడియో అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పటి వరకు మీరు కనుక వీడియో చూస్తున్నారు అంటే ఐ బిలీవ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైతే కెమిస్ట్రీ ఆస్పిరెంట్స్ ఉన్నారో, కెమిస్ట్రీ నేర్చుకోవడానికి కష్టపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ కంటిన్యూస్గా చూస్తూ ఆర్ ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్కి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon to get the updated news instantly. I'll see you with another interesting and informative video about chemistry. Until then, see you. Bye.